ఎవరికైనా బ్రేకప్ అయిందని తెలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బ్రేకప్ అనేది ఇద్దరికి మంచిది. ప్రేమ వల్ల వీక్ అవుతాం, బట్ బ్రేకప్ మేక్స్ యూ స్ట్రాంగ్. బ్రేకప్ అయిందనుకోండి, అవగానే గట్టిగా ఏడ్చి ఫ్రెష్గా స్నానం చేసి ఆ పెగ్గేసి పడుకోండి. మళ్ళీ మరుసటి రోజు ఆ పెంట క్యారీ చేయొద్దు. ఈగో ఎక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ ఏడుస్తారు, ఇంకా ఎక్కువ ఉన్నోళ్ళు కోసేసుకుంటారు. చాలామంది ఏడుపు, ఈ రాంగ్ పర్సన్ మీద ఎంత ఇన్వెస్ట్ చేశాను, మన టైం అంతా దుబ్బింది, అనవసరంగా నన్ను వీపింగ్ చేసి ఆడుకుంది ముండా అని ఏడుస్తుంది తప్ప ఆ అమ్మాయి కోసం కాదు. అదే టైంలో మన ఫ్రెండ్స్ ఎవరైనా భుజం తట్టి ఓదారుస్తుంటే ఇంకా ఏడుపు వస్తుంది. సింపతి బాగుందని ఇంకా ఏడుస్తాం. బ్రేకప్ గురించి వర్రీ అవ్వద్దు. ఎన్ని బ్రేకప్లు అయితే అంత స్ట్రాంగ్ అవుతారు. నెక్స్ట్ బ్రేకప్కి ఇంత పెంట లేకుండా గ్రేస్ఫుల్గా విడిపోవడం నేర్చుకోండి. మా అమ్మ ఎవరితోనో లవ్లో ఉందని తెలిసి కంగారు పడిపోయి వాడికి వార్నింగ్లు ఇచ్చి ఇద్దరిని విడదీయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. అవసరం లేదు. కాస్త టైం ఇస్తే వాళ్ళకి బ్రేకప్ అయిపోద్ది. వాళ్ళు విడిపోవడానికి టైం ఇవ్వాలి కదా. మన హడావిడి చూసి వాళ్ళు లేచిపోతారు, గుడిలో పెళ్లి చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి తెలియకపోవడం వల్లనే వాళ్ళు ప్రేమలో పడ్డారు. తెలిసిన రోజు విడిపోతారు. టైం ఇవ్వండి సార్. 4 రోజులు తిరగనివ్వండి. కుట్టుకునే టైం ఉండాలిగా. ప్రేమించటం, దానికోసం నిలబడే ఎదవలు దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. వదిలేయండి. వదిలేస్తే అన్నీ బ్రేకప్ కేసులే.